అన్నం పెట్టిన కేసీఆర్ను మర్చిపోలేనంటున్నట. అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్ అయిపోయాడు. ఆయన హయాంలోనే నా నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ కండువా కాదది, జాతీయ జెండా కప్పుకున్నా. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదట. అమ్మా, రేవంత్ రెడ్డి ఇప్పుడు బకరానా? రేవంత్ రెడ్డి ఎవరైతే 10 మంది దొంగ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ దుంకిరో వాళ్ళందరికీ మా రేవంత్ అన్న కండువాలు కప్పిండు. కండువాలు కప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ బఫూన్ అవుతుంది. ఇక్కడ ఒకరి తర్వాత ఒకటి స్టేట్మెంట్ మారిపోతున్నాయి. అబ్బో, ఈనాడు పార్టీ మారలేదటనే. ఆయన జాతీయ జెండా కప్పుకున్నాడు, ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోలేట. రాజకీయ పరిస్థితులు పదవి డబ్బు కోసం మారలేదట. ఇప్పుడు మారడం ఇష్టం లేదంటు మారలేదంటు. మారలేదా? నువ్వు కాంగ్రెస్ గట్టున్నావా, బీఆర్ఎస్ గట్టున్నావా? మరి ఈ గట్ట ఆ గట్ట ఏదో ఒకటే గట్ట ఎంచుకో. నేను ఏమన్నాడు, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు అంటే మారలేదు. కింద ఏమంటాడు, పదవి డబ్బు కోసం మారలేదు అంటే మారినట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా. రాజకీయ పరిస్థితులు అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. జస్ట్ వాళ్ళతో కలిసి పనిచేస్తుండ రాజకీయ అభివృద్ధి కోసం, ఆయన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవడం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట. 6 నెలల్లో నిధులు ఇస్తామని ఇవ్వలేదట కాంగ్రెస్ వాళ్ళు. మంత్రులు సీఎం మాట వినడం లేదట. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. సంచలన వ్యాఖ్యలు ఇది వాస్తవం. మరి రేవంత్ రెడ్డి తర్వాత ఆయన మంత్రులు ఎవరు కూడా ఈయన మాట వినలేరట. దానికి తోడు 6 నెలల నిధులు ఇస్తామని చెప్పేసి అన్నారట, ఫోన్లు ఎత్తలేరట. పోచారం శ్రీనివాసరెడ్డి పాపం బాధపడతాండ, చాలా కష్టపడతాడు. జరిగిన వార్త ఇలా కూడా వచ్చినట్టు వచ్చింది. చూసుకోరి, కేసీఆర్ హయాం కూడా అభివృద్ధి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది కదా, అందుకే రాస్తారు. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి లేదు అంటే రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పింది వస్తుందే, పిలుచుకొచ్చింది వస్తుందే, నువ్వు చెప్పిన లంగముచ్చాలని వస్తాయినా పీకింది అప్పుడే. అన్నం పెట్టిన వాళ్ళంట అభివృద్ధి చేసిన వాళ్ళు ఎప్పటికీ మరవతాడు. అమ్మో, అన్నం పెట్టిన వాళ్ళకి మన సున్నం పెట్టింది చెప్పవేమే, నామాలు పెట్టి పంగనామాలు పెట్టింది చెప్పవు. పోచారం శ్రీనివాసరెడ్డి పంగనామాలు పెట్టలేదా కేసీఆర్కి? బరాబరే పెట్టిండు. ఆ కడియం శ్రీగారు అనేటోడు పంగనాలు పెట్టలేదా? 100% పెట్టిండు. మంచోళ్ళు అయిపోతారు. కొన్ని సార్లు దొంగ నాయకులు మంచోళ్ళు అయిపోతే జనం నవ్వుకుంటారు. ఏంద్ర రెడ్డి సడన్గా మంచోళ్ళు అయిపోయినా అనుకుంటారు. కొందరిని, అందరిని కాదు కానీ. ఈయనంటే అన్నం పెట్టేవాళ్ళు సున్నం పెట్టలేటండి. ఆయన అభివృద్ధికి సహకరిస్తానని సీఎం చెబితేనే కండువా కప్పుకున్నా. మనం కండువా కప్పినవా లేదరా బాబు, అది చెప్పు ఫస్ట్. ఒక పేపర్లో కండువా కప్పుకోలేదు, జాతీయ జెండా అంటుంది. ఈయనేమో కండువా కప్పుకున్నా అంటునే. పొంగులేటి బట్టి వేంకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేట. కార్యకర్తల సమావేశంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వ్యాఖ్యలు, కార్యకర్తలతో మాట్లాడుతుంట. వేమనాథ్ రెడ్డి ఎవడా మరి, ఆయన మంత్రి? ఆయనతో మంత్రి కాదు, ఆయన రేవంత్ రెడ్డి ఫ్రెండ్. అదే ఆయన క్వాలిఫికేషన్. ఫ్రెండ్స్కి, అన్నదమ్ములకి, బావమార్దులకి తెలంగాణ రాసి పెట్టినాం మనం ఓటేసి. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనమాట. అందువల్ల వేమనాథ్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నడి బజార్ల సిగ్గుపోయింది. ఇప్పుడు ఉన్నమాట చెప్పంటే, మీరు ఏరి కోరి తెచ్చుకోనట ఒక ఆయనంట పెళ్లి చేస్తున్నాడు. ఈ 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు దుంకిన ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, ఏరి కోరి మొగని తెచ్చుకుని ఎగిరి తన్నట్టుగా ఇలా పాప మీ పరిస్థితి. ఏరి కోరి రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తాడు, రేవంత్ రెడ్డి మాకు మంత్రి పదవులు ఇస్తాడు, రేవంత్ రెడ్డి తోపు తురుమని పోయి తటుకులో కప్పుకుంటుంది. ఆ కేసుల పాలైతిరి, అటు అభివృద్ధి లేకపోయే, మందిలో ఇజ్జతపాయే, సిగ్గు తప్పి నోట్లకెళ్ళి అవధాలు చెప్పబట్టి. ఏమిరా నాయన, మీరు ఏం సాధించరా బాబు దీనివల్ల? గాడిది గుడ్డే.
గారిది గుడ్డే సాధించి వాస్తవం చెప్పాలంటే.